మీకు వచ్చే నెగిటివ్ ఆలోచనలు మెడిటేషన్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే రెగ్యులర్గా కానీ మీకు వచ్చే నెగిటివ్ ఆలోచనని ఎలా తగ్గించుకోవాలి, మీ జ్ఞాపక శక్తిని ఎలా పెంచుకోవాలి, అలాగే మీరు కోరుకున్న కోరికలను సాధించుకోవడం కోసం, నెరవేర్చుకోవడం కోసం మీరు విజువలైజేషన్ ఎట్లా చేయాలి, మెడిటేషన్ ఎట్లా చేయాలి అనే విషయం పైన ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా పేరు వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్, మనీ మంత్ర గురించి క్లాసెస్ చెప్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు. మీకు గనక చిన్న చిన్న విషయాలకి ఇరిటేషన్ వచ్చేస్తూ చిన్న చిన్న విషయాలకి కోపం వస్తుందంటే దాని నుంచి ఎలా బయటపడాలి అనే విషయాలను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. మీకు వచ్చే నెగిటివ్ ఆలోచనలను తప్పించుకొని మీలో ఉన్న పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవడం అనేది చాలా సింపుల్. అది ఎలాగంటే, ఈ బయట ప్రపంచంలో ఏమీ లేదు, మీలోనే ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని ఉపయోగించి మీకు వచ్చే నెగిటివ్ ఆలోచనలు అవ్వచ్చు, లేదంటే భయాలను అవ్వచ్చు, చిన్న చిన్న ఇరిటేషన్స్ అవ్వచ్చు, చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. మన లోపల ఎటువంటి ఆలోచనలు సృష్టిస్తామో అటువంటివే బయట ఉంటాయి, అలాగే బయట జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీకు తెలియకుండానే చాలా నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటాము. అవి చాలా ఇబ్బందికరంగా ఉంటూ అవే మీకు తిరిగి వస్తాయి అనే విషయం చాలామందికి తెలియదు. మీరు మాట్లాడే మాటలు, మీరు ఆలోచించే ఆలోచనలే మీ లోపట ఈ నెగిటివ్ బ్లాక్స్గా ఒక కుట్టలుగా పేరుకుపోయి మీకు మంచి జరగకుండా, మీ కోరికలను నెరవేర్చుకుంటా అవి ఒక అడ్డుగోడగా ఉంటున్నాయి. ముందు ఆ నెగిటివ్ బ్లాక్స్ను రిమూవ్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా మీకు వచ్చే ఈ నెగిటివ్ ఆలోచన తగ్గించుకోవడం కోసం, మీలోక జ్ఞాపక శక్తిని పెంచుకోవడం కోసం ఇప్పుడు నేను చెప్పే విధంగా చేయడానికి ట్రై చేయండి. ఇలా గనక చేస్తున్నట్లయితే మీ ఇన్నర్ చైల్డ్, మీ లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్తో మాట్లాడుకుంటూ మీకు వచ్చే నెగిటివ్ ఆలోచనని చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. మీరు గనక ఎప్పుడూ కూడా నిరాశతో ఏదో కోల్పోయిన వ్యక్తిగా ఉంటున్నప్పుడు మీకు రెగ్యులర్గా ఈ నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, పదే అదే ఆలోచనలు వస్తున్నాయి అంటే ఆటోమేటిక్గా మీకు ఉన్న జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు మంచి ఆలోచనలతో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఎప్పుడూ కూడా ఏదో ఒక పాజిటివ్ ఎఫర్మేషన్స్ని మీరు అట్లా రెగ్యులర్గా చాంటింగ్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలన్నీ తగ్గుముఖం పట్టి పాజిటివ్ ఆలోచనలు మీలో యాడ్ అవుతూ ఉంటాయి. మీరు డల్గా ఉంటూ ఏదో కోల్పోయిన వ్యక్తిగా ఉన్నంత కాలం మీ నెగిటివ్ ఆలోచనలు అనేది ఆపలేరు. ఈ నెగిటివ్ ఆలోచనలు తగ్గించుకోవడం కోసం ఒక సింపుల్ టెక్నిక్. మీరు రాత్రి పడుకునే ముందు ఇప్పుడు నేను చెప్పిన విధంగా చెప్పడానికి ట్రై చేయండి. రాత్రి నిద్రపోయేటప్పుడు చెప్పే పాజిటివ్ ఆలోచనలు, పాజిటివ్ ఎఫర్మేషన్స్ అనేవి మీ సబ్కాన్షియస్ మైండ్లోకి యాడ్ అయ్యి మీకు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చడానికి చాలా బాగా సహాయపడతాయి. కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు మాత్రం ఈ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. అవేమిటంటే, ఈరోజు చాలా అద్భుతమైన రోజు, నేను చేసిన ప్రతి పని కూడా చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. అలాగే నా ప్రతి ఆలోచన, నా ప్రతి నిర్ణయం నా భవిష్యత్తు కోసం నేను ఎన్నో రకాలుగా ఎదగడానికి విశ్వం నాకు సహాయం చేస్తుంది. ఈ విశ్వం నన్ను అద్భుతమైన స్థాయికి మంచి ఆలోచనలతో నన్ను చేరుస్తుంది.
ఈ విషయం సహాయంతో నేను మంచి శక్తిని, పాజిటివ్ ఎనర్జీని నాలోకి యాడ్ చేసుకుంటూ మంచి మంచి రిజల్ట్స్ తీసుకుంటూ ఎన్నడూ లేనంత అద్భుతమైన శక్తిని నా మనసులో, నా సబ్కాన్షియస్ మైండ్లో యాడ్ చేసుకొని నేను చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా, చాలా కాన్ఫిడెంట్గా ఉంటున్నాను. విశ్వం యొక్క సహాయంతో నేను ఏదైనా సాధించగలను. నేను చేస్తున్న ప్రతి పని సక్సెస్ అవుతుంది. విశ్వం యొక్క సహాయంతో నా జీవితంలోకి అద్భుతాలు సృష్టిస్తున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఇలాగా పాజిటివ్ విషయాలను రాత్రి పడుకునే ముందు చెప్పుకుంటూ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు అంటే ఆటోమేటిక్గా ఈ మంచి విషయాలే మీ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యి మీకు నెగిటివ్ ఆలోచనలు రాకుండా నెగిటివ్ బ్లాక్స్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా సహాయపడతాయి. ఇలా గనక మీరు రెగ్యులర్గా మంచి విషయాలను మీ సబ్కాన్షియస్ మైండ్లోకి రిజిస్టర్ చేయడం మొదలుపెట్టారు అంటే మీకు మీ ఫ్యూచర్లో అద్భుతాలను సృష్టించే అవకాశం అనేది యూనివర్స్ మీకు ఇస్తుంది. మీరు ఎప్పుడైతే మంచి మాటలను, మీకు అద్భుతాలు సృష్టించే విషయాలను మీ ఇన్నర్ చైల్డ్కి చూపిస్తారో, వినిపిస్తారో అవే మీ భవిష్యత్తులో మీకు జరిగే అవకాశం యూనివర్స్ ద్వారా మీకు వస్తుంది. ఇది నిజం, నమ్మి తీరాల్సిందే. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. మీరు కనుక మీ మనసులో, మీ సబ్కాన్షియస్ మైండ్లో కనుక పాజిటివ్ ఆలోచనలను నింపలేదు అంటే, మీరు రెగ్యులర్గా పాజిటివ్ ఆలోచనలతో కనుక మీరు నింపకపోతే అది ఆటోమేటిక్గా నెగిటివ్ ఆలోచనలతో నిండిపోతుంది. కాబట్టి మీరు పాజిటివ్ ఆలోచనలు యాడ్ చేస్తూ నెగిటివ్ ఆలోచనలు బయటికి తోసిపడేయాలి. ఈ విషయం మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. మనం ఒక మంచినీళ్ళు పొయ్యడానికి ఒక కుండని ముందు నార్మల్ వాటర్తో క్లీన్ చేసి, ముందు ఆ కుండని ఎలా క్లీన్ చేసి తర్వాత మంచినీళ్ళు పోస్తామో తాగడానికి ఉపయోగపడేటట్టు, అలాగే ముందు మీ బ్రెయిన్లో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ని, నెగిటివ్ ఆలోచనల్ని రిమూవ్ చేయడానికి, ముందు మీలో ఉన్న ఆ నెగిటివ్ ఆలోచనలు పోగొట్టడానికి ముందు కొన్ని పాజిటివ్ ఆలోచనలు యాడ్ చేసి ఆ నెగిటివ్ ఆలోచనని మెల్లమెల్లగా ఆ నెగిటివ్ బ్లాక్స్ని రిమూవ్ చేస్తున్నట్లయితే ఆటోమేటిక్గా మీరు పాజిటివ్ ఎఫర్మేషన్స్ ద్వారా, పాజిటివ్ ఆలోచనల ద్వారా మీ బ్రెయిన్లో, మీ ఇన్నర్ చైల్డ్లో, మీ సబ్కాన్షియస్ మైండ్లో ఈ పాజిటివ్ని యాడ్ చేయొచ్చు. అలా మీరు యాడ్ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మీ జీవితంలో జరిగేవన్నీ మంచే, మీకు అనుకూలంగా మంచి పాజిటివ్ మాత్రమే మీ లైఫ్లో జరుగుతాయి. ఇది నిజం. మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఆలోచించే ఆలోచనలపైనే మీ జీవితం అనేది ఆధారపడి ఉంది. పాజిటివ్ విషయాలు ఆలోచిస్తూ సబ్కాన్షియస్ మైండ్లో పాజిటివ్ విషయాన్ని యాడ్ చేస్తూ మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి. నేను మళ్ళీ చెబుతున్నాను, జాగ్రత్తగా మళ్ళీ వినండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రాత్రి పడుకునేటప్పుడు మీరు పంపించే పాజిటివ్ ఎఫర్మేషన్స్, పాజిటివ్ ఆలోచనలు మీ సబ్కాన్షియస్ మైండ్లో కనుక రిజిస్టర్ అయ్యిందంటే మీరు మీ లైఫ్లో అద్భుతాలు చూస్తారు. ఇట్లా మీరు రెగ్యులర్గా నైట్ పడుకునేటప్పుడు నేను చెప్పిన పాజిటివ్ విషయాలు, ఇంకా చాలా మంచి పాజిటివ్ ఎఫర్మేషన్స్ని కనుక మీరు చెప్పుకుంటూ మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మీ జీవితంలో మీరు కోరుకున్నవి సాధించవచ్చు. అలాగే మీకు వచ్చే నెగిటివ్ ఆలోచనని చాలా ఈజీగా రిమూవ్ చేసుకుంటూ అన్నీ కూడా పాజిటివ్ ఆలోచనలే వచ్చే విధంగా యూనివర్స్ మీకు సహాయం చేస్తుంది. యూనివర్స్ను నమ్ముకున్నారు అంటే మీకు మీ జీవితంలో జరిగే అద్భుతాలను మీరు ఊహించని విధంగా మీ జీవితంలో అద్భుతాలను చూస్తారు. కాబట్టి మంచి విషయాలని ఆలోచించండి. పాజిటివ్ ఎఫర్మేషన్స్ని ఎప్పుడూ చెప్పుకోవడానికి ట్రై చేయండి, ఎస్పెషల్లీ నైట్ పడుకునే ముందు. ఈ వీడియో కనుక
మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, మనీ మంత్ర గురించి, మీ జీవితంలో మీకు సక్సెస్ కావడానికి కావలసిన విజువలైజేషన్ ఎట్లా చేయాలి, మెడిటేషన్ ఎట్లా చేయాలి, హోపోనోపోనోని ఎట్లా అప్లై చేయాలి అనే విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.